అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు రావాల్సి ఉంది. కోర్టుకు రాకుండా ఇవాళ ఆన్లైన్‌లో కోర్టు హియరింగ్ జరుగుతుంది. అసలు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారి కేసు ఏ మలుపు తీసుకోబోతుంది అన్నది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ లాయర్ ఉన్నారు. నమస్కారం అయ్యా. సార్ మీ పేరు? నందకుమార్ అయ్యా. నందకుమార్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు ఇవాళతో నాంపల్లి కోర్టులో రిమాండ్ అయిపోతుంది. నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే రిమాండ్ ఎక్స్టెండ్ అవుతుందా లేకపోతే? మామూలుగా యూజువల్ కోర్సులో ఒక లీగల్ ప్రొసీజర్లో రిమాండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అయ్యా. దాని ప్రకారంగానే ప్రొసీజర్ ప్రకారమే వెళ్తుంది. కాకపోతే ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అనవసరమైన కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది మీడియా అనేది నా ఉద్దేశం అయ్యా. మీడియానే కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అది బాధాకరమైంది అన్నప్పుడు మీడియా ఓవర్ ఎంథ్యూజియాజం తగ్గించుకోవడం మంచిది. అంతేగాని సంతోషకరమైందో తిరణాలో ఇంకోటో అయితే మీడియా గొప్పగా దాన్ని హైలైట్ చేసి చెప్పచ్చు. కానీ బాధాకరమైన విషయాల్లో మీడియా ఎక్కువగా ఇంటర్ఫీర్ అవ్వటం మంచిది కాదు. అది ప్రజలకి శ్రేయస్సు కాదు, ప్రజలకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. అంటే ఇక్కడ మీడియా ఒకటే కాదు కదా. మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు గంట సేపు మాట్లాడారు. ఏమని? ఈ కేసు గురించి మాట్లాడారు. అదే ఆయన బాధ్యత కాబట్టి, ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కాబట్టి మాట్లాడాడు. అంటే మనకి ఇంకా రిమైనింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, గురుకులలో 40 మంది చనిపోయారు, రైతులు చనిపోయారు, ఆటో డ్రైవర్ ఎవరు హైలైట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం లేదండి, ఇప్పుడు మాట్లాడారు కాబట్టి తీసుకొస్తున్నారు కాబట్టి హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గంట సేపు మాట్లాడారు. ఎందుకు? బాధ్యతారహితంగా నేను మీకు అన్ని ప్రొవైడ్ చేశాను. ఏది ఎక్కువ రేట్లకి టికెట్లు అమ్ముకోమన్నాను, ఓవర్ షోలు వేసుకోమన్నాను, అన్నీ చేసుకోమంటే మీరు ఈ అగాయిత్యమా చేసేది? నువ్వు వెళ్ళి ఆడ సినిమా చూడకపోతే ఏం పోయింది? ఇంట్లో హోమ్ థియేటర్లో కూర్చొని చూడొచ్చు కదా, లేకపోతే ఇంకో చోట ఐమాక్స్లో కూర్చొని చూడొచ్చు కదా, జనాలు లేని ప్లేస్లో చూడొచ్చు కదా. సంధ్యా థియేటర్ అనేది జనాలు ఒత్తిడితో కూడిన ప్రదేశం కదా. ఆ ఉద్దేశంతో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, ప్రికాషన్స్ తీసుకోకపోవడం. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఇలా అదే అన్నారు, పర్మిషన్ లేకుండా. మన కళ్ళతో మనం చూసిందే. పర్మిషన్ ఒకళ్ళు అన్నారని కాదు, మన కళ్ళతో మనం చూసింది ఏంటి? సరైన ప్రికాషన్స్ లేకపోవటం వల్ల, జనాలు మోగటం వల్ల, పిచ్చి గొరి జనాలు ఏంటంటే సినిమా యాక్టర్ అంటే సొంగ గార్చుకుంటారు. సినిమాలో చూడొచ్చుగా, బయటికి చూడకపోతే ఏం పోయింది? అందుకని అట్లా అల్లు అర్జున్ గారు అసలు ఆ ఫ్యామిలీ ఫస్ట్ రోజు సినిమాలకు వెళ్ళటం కూడా ఆ ఫ్యామిలీ చేసిన తప్పు. అయితే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేకుండా వచ్చారు అంటున్నారు. పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు మరి పోలీసులు పర్మిషన్ ఉందని కొందరు అంటారు, పర్మిషన్ లేదని కొందరు అంటారు. పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా అనేది శుద్ధ తప్పు. మరి పర్మిషన్ లేనప్పుడు పోలీసు కూడా వెంటనే వెనక్కి తిరిగి పంపించాలి కదా. పంపించేయాలి. మరి ఎందుకు పంపించాలి? అప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అట్లా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తారు, పొలిటీషియన్స్ మనం ఆంధ్రాలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు నిర్బంధించిన ఘటనలు చాలా చూసాం. అలాగే అల్లు అర్జున్ కూడా వెనక్కి తిరిగి పంపించవచ్చు కదా. అంటే ఆ టైంలో సఫిషియెంట్గా పోలీసు ఇది లేదనమాట. మనం చూసుకుంటే బీహార్లో మీటింగ్ పెడితే 2 లక్షల మంది వచ్చారు. బీహార్లో మీటింగ్ పెడితే అక్కడ ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ జరిగింది అంటే ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చు. అట్లా అనుకోవటానికి వీలేదన్న. ఇప్పుడు అది థియేటర్లు అనేది ఆర్టీసీ ఎక్స్ రోడ్ అనేది థియేటర్ల జంక్షన్ వచ్చాడు అనేది రోమర్ విపరీతంగా వెళ్ళింది. అన్ని థియేటర్ల జనాలు బయటకు ఒకేసారి థియేటర్లు వదిలే టైం అయింది, బయటకు వచ్చారు. అట్లా జరిగింది ఇన్సిడెంట్ అనేది. అంతేగాని అది పోలీసులతో వైఫల్యం కాదు. అల్లు అర్జున్ ఆ టైంలో రాకూడదు, వాడిదే తప్పు. అంతే, అల్లు అర్జున్ గారిదే తప్పు అంటే 100%. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు? స్మూత్గా వెళ్ళిపోద్దాం. వాడు కేసు నుంచి అయితే బయటపడతాడు 200%. డౌట్ లేదు. ఏముంది దాంట్లో? ఎందుకంటే ఇప్పుడు కావాలని చంపడం కాదు, కావాలని అది ఒక క్యాంప్. ఇప్పుడు అంతే, బై యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది ఎవరు తప్పు అని ఎంచడానికి కూడా లేదు, ఊహించిన సంఘటన అది. కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ అవటం వలన ఆ మనిషి మీద ఎవరో తొక్కిడి గురి, ఒకరొకళ్ళు తోసుకోవడం వల్ల, కింద పడిపోవడం వలన ఆ అమ్మాయి తొక్కిడికి గురి అయిపోయి చనిపోయింది. అది చాలా బాధాకరమైన విషయం. హీరోని చూడటానికి జనం గుంపులు వేల సంఖ్యలో రావటం ఆ తోపులాట్లో జరిగింది. అంతేనా? హీరో థియేటర్కి వెళ్ళకుండా ఉంటే అది జరిగేది కాదు. రోడ్డు మీద నువ్వు క్యాంపెయిన్ చేసుకున్నట్టయితే అంత జరిగేది కాదు.
లోపలికి వెళ్ళటంలో జనం కూడా లోపలికి వెళ్ళాలని ఒక యాంగ్జైటీ, అత్యుత్సాహం అంతే. అయితే హీరో గారు అయితే బయటపడతారు. కేసు నుంచి బయటపడతారు, 200% బయటపడతారు. థ్యాంక్ యూ సార్. జి సూర్యనారాయణ ఆ. గారు. ఓకే సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు నెక్స్ట్ కార్యాచరణ ఏది? ఇవాళతో జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయింది, నాంపల్లి కోర్టు ఇచ్చింది. అల్లు అర్జున్ గారి కేసు ఈ రోజుతో జ్యుడిషియల్ రిమాండ్ అయిపోతుందండి. ఆ. అయిపోయి మళ్ళీ ఈ రోజు అపేర్ చేపిస్తారు. ఉమ్. అది త్రూ ఫిజికల్ గానే ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ. తర్వాత మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారు. ఈ రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే సార్. రిమాండ్ అయితే కాలేదు, ఆ. వాళ్ళకి ఇంటర్వ్యూ బెయిల్ ఉంది హైకోర్టులో. ఉమ్. అంతవరకు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. అంటే ఇట్లా ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇంకా మళ్ళీ ఇట్లా ఇంకెట్లా ఎంతకాలం జరుగుతుంది? మళ్ళీ నెక్స్ట్ 14 days అండి. మళ్ళీ నెక్స్ట్ 14 days ఆ, ఇలా next. జరుగుతుంది. ఓకే, కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఇట్లా కేసు జరుగుతారు. close అయ్యేంత వరకు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చినా కూడా ఉమ్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే నిన్న అల్లు అర్జున్ గారు కానివ్వండి, మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి 2 కోట్లు ఇచ్చారు. అక్కడతో కేసు సాల్వ్ అవుతుంటారా? వాళ్ళ భాస్కర్ గారు కూడా, వాళ్ళ హస్బెండ్ రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారు కూడా నేను కేసు క్లోజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి కూడా చెప్పారు. అది కోర్టుకు సంబంధం లేదు కదండి. ఓకే. దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. అంటే హస్బెండ్ కేసు క్లోజ్ చేసుకుందాం అని చెప్పేసి అన్నా కానీ క్లోజ్ చేసుకున్నా కూడా కేసు నడుస్తుందండి. ఎందుకంటే విట్నెస్ పోలీస్ వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఆయన అదొకటి విట్నెస్ క్లోజ్ చేయొచ్చు ఒకవేళ ఆయన క్లోజ్ చేసి ఉంటే. లేకపోతే కానీ మిగతా అంతా కంటిన్యూ అవుతుంది. కేసు అయితే క్లోజ్ కాదు. ఓకే. ఆ. అంటే మొన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినందుకు ఇలా ఇది మొత్తం జరుగుతుందంటారా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. అది అట్లా చెప్పనీకి రాదండి. అది జ్యుడిషియల్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అప్పుడు తర్వాత ఏమన్నా ట్రయల్లో చూసుకుంటారు అవన్నీ. ఇప్పుడు మనం చెప్పనీకి రాదండి. చెప్పనీకి ఆ. ఓకే. అంటే పోలీసులు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ ఏమంటున్నారు అల్లు అర్జున్ గారిదే తప్పు, అల్లు అర్జున్ గారిదే ఇది అని చెప్పేసి అంటున్నారు. దానిపైన లా ప్రకారం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు లా ప్రకారం ఇప్పుడు ఎవరు తప్పు అనేది ఇప్పుడు తేల్చనికి కాదు, ట్రయల్ అయితే నడుస్తుంది. అది ఇప్పుడు ప్రైమా ఫేసి ఉందా లేదా చూసి దాన్ని బట్టి రిమాండ్ వేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 14 days రిమాండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అది కేసు అనేది మనం చూద్దామండి. అది దాన్ని పాసిబిలిటీస్ బట్టి మనకు తెలిసిపోతుంది. యాక్చువల్గా నాకు తెలిసి కేసు నిలబడదు, బట్ వీ కెన్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్. అయితే ఇంకొకటి ఏంటంటే పోలీసులు కానివ్వండి, ఇంకోటి పోలీసులు కానివ్వండి అందరూ కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. దానిపైన అది అవన్నీ మనం ఎవిడెన్స్లు చూస్తే తెలుస్తుందండి. ఎవిడెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇదైపోతుంది. సో నాకు తెలిసి ఎవిడెన్స్లన్నీ అల్లు అర్జున్ ఫేవర్లో ఉన్నాయని అనుకుంటున్నాను. చూద్దాము. లెట్ us wait and see. అల్లు అర్జున్ గారి favor. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. మనము ఒకళ్ళు చెప్పిన దాని మీద మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో లెట్ us wait and see what will happen. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే మొన్న విష్ణుమూర్తి గారు ఎవరు 14 ఆయన సస్పెండ్ అయిన కమిషనర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పొచ్చా, మాట్లాడొచ్చా? చూడండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చా అంటే ఇది స్వతంత్ర భారతదేశంలో అభిప్రాయం ఎవరైనా చెప్పొచ్చండి. దాంట్లో కానీ ఆయన చూసుకుంటే చాలా ఘాటు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక అది ఆయనకు తెలిసి ఉండాలండి. దానికి మనం ఏమంటాం? అంతేనా? అవును. ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏంటో, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటో అనేది అది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. సో వీ కెనాట్ ఎస్టిమేట్ అబౌట్ హిమ్. అంటే అభిప్రాయం చెప్పడం వేరు, కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయి. అంటే 14 days బెయిల్ ఇస్తే ఏంటి మళ్ళీ తీసుకొచ్చి లోపలేస్తాం అని చెప్పేసి అన్న మాటలు కూడా అన్నారు ఆయన. అంటే అవి కోర్టు ధిక్కరణ కింద అది నో కామెంట్స్ అండి. మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే. అయితే ఈ కేసు అయితే మీరైతే నిలబడదని చెప్పేసి అనుకుంటున్నారు. అవును, నిలబడదు. ఇప్పుడు ఇవాళ ఆన్లైన్ హియరింగ్లో బెయిల్ వస్తుందా, బెయిల్ ఎక్స్టెండ్ అవుతుందా? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, చూసారు కదండి, లాయర్లు అందరూ కూడా అల్లు అర్జున్ గారికి కేసు నుంచి అయితే భయపడతారు, ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా లాయర్లు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.